హాయ్ గాయ్స్, ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనం జనరల్గా వచ్చేసి మీకు ఫోటోషాప్ తెలిసే ఉంటుంది. సో ఆ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకున్నట్లుగానే మన మొబైల్లో కూడా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో దానికి వచ్చేసి 2 యాప్స్ ఉంటాయి. అడాబ్ ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, అడాబ్ ఫోటోషాప్ లైట్ రూమ్ అని చెప్పేసి 2 యాప్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ అడాబ్ ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాను. ఆ వీడియో చూడకుండా ఉంటే మాత్రం మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే యాప్ ఏంటంటే అడాబ్ ఫోటోషాప్ లైట్ రూమ్ అన్నట్లు. సో లైట్ రూమ్ సంబంధించిన యాప్ అనేది సో డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అకౌంట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసినట్టే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి, బట్ కొన్ని ఫీచర్స్ ఒక 3-4 ఫీచర్స్ మాత్రం కొనేటి ఉంటాయి. సో అవి డబ్బులు పెట్టుకోవాలి ఆ ఫీచర్స్. సో ఒకసారి మీకు ఫోన్లో చూపిస్తాను, ఒకసారి వీడియో అయితే చూడండి. వీడియో చివరకు చూసి నచ్చితే లైక్ ఇచ్చేయండి, కనీసం ఒక 1000 వ్యూస్ తెప్పియండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి లైట్ రూమ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది కదా. సో అదే యాప్ డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేయండి. నేను టకాటకన చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఫ్రీగా మెల్లగా అయితే చేసుకోండి అన్నట్టు. ఏం లేదు, అది గెలికిపోతే అదే వస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా ఇట్లా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో అని చెప్పేసి కనిపిస్తుంది, ప్లస్ గుర్తు, లేదంటే పిక్చర్, నార్మల్ కెమెరా. సో కెమెరా అవసరం లేదు, ఆల్రెడీ మనం దిగి ఉంటాం కదా పిక్చర్స్. సో ఈ యాడ్ ఫోటో మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఫొటోస్ని తీసుకోమని చెప్పేసి మనకు ఆల్బమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఆల్బమ్లో వచ్చేసి ఒక ఫోటో అయితే తీసుకుందాం మనం, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని తీసుకుంటున్నాను. యాడ్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ కింద యాడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అయితే ఓపెన్ అయిపోతుంది. సో వచ్చేసింది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి అంతే. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఓకేనా. సో కింద చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం వాడుకోవచ్చు. కొన్ని వచ్చేసి ఒక 3 ఆప్షన్స్ ఏమో కొనే ఆప్షన్స్ ఉంటాయి, అంటే హీలింగ్ బ్రష్ కావచ్చు, లేకుంటే కట్టింగ్ కావచ్చు. సో అంటే స్పీడ్ కట్టింగ్ ఉంటుంది కదా. సో ఆ ఆప్షన్స్ అనేది మనం డబ్బులు పెట్టుకోవాలి, ప్రీమియం ఆప్షన్స్ అవి కాకుండా మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఒకసారి టక్ అని మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. బట్ నేను రఫ్ అండ్ టఫ్లో మీకు చూపించాను కానీ, సో నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన ఫొటోస్ కొన్ని చూపిస్తాను చూడండి. సో ఆ ఫొటోస్ని బట్టి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో లైట్ రూమ్లోనే ఎడిటింగ్ చేశాను. ఆ ఫొటోస్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఒకసారి. సో ఈ ఫోటో కూడా లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసిందే చూడండి. అండ్ తర్వాత వచ్చేసి గీ ఫోటో, సో ఇది కూడా లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసిందే. అండ్ తర్వాత వచ్చేసి గిది. సో ఈ ఫోటో చూడండి, ఇది లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసిందే, ఓకేనా. సో ఇట్లా లైట్ రూమ్లో అయితే ఎడిటింగ్ అయితే మస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఫోటోషాప్లో చేసుకుంటే చేసుకోవచ్చు. మీరు ఒకసారి అయితే నేనైతే రఫ్ అండ్ టఫ్గా చేసి చూపించాను కాబట్టి అంత మీకు మంచిగా అనిపించకపోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకున్నట్లే ఉంటుంది అన్నట్లు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాండి. వీడియో చూసినందుకు ఇంతసేపు చాలా థ్యాంక్ యూ.